హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో పెట్టి. రాఖీ పండుగ వచ్చేసింది కదా, అందుకని మా హస్బెండ్ వాళ్ళ అక్క దగ్గరికి అయితే రాఖీ కట్టించుకుందామని చెప్పి వెళ్ళామండి. అయితే వీళ్ళిద్దరూ మా హస్బెండ్కి ఒకళ్ళ అక్క ఇంకొకళ్ళ చెల్లి అనమాట. శారీ కట్టుకున్న ఆవిడ చెల్లి, ఇంకొక ఆమె అక్క అనమాట. వీళ్ళిద్దరైతే ఇంకా రాఖీ కట్టేశారండి మా హస్బెండ్కి. ఇంకొకసారి బాగా తీయలేదని చెప్పేసి ఇంకోసారి ఫోటోకి లుక్ ఇస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా అనుకుంటే మా హస్బెండ్ అయితే వాళ్ళకి కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మా చిన్నబాబు చూడండి, ఇంకా వాడికి పొళ్ళే రాలేదు కానీ చూడండి ఆపిల్ని చీకుతూ కూర్చున్నాడు అనమాట. మా హస్బెండ్కి ఇలాంటివంటే అసలు నచ్చవు, ఫొటోస్ వీడియోస్ కానీ ఏదో నా కోసం అని చెప్పేసి దిగుతున్నారు. చూపించమంటే ఏదో అలా రాఖీలో చూపించాడు అనమాట. తనకి బాగా సిగ్గండి, అసలు దిగడు. సో ఇదంతా మా పాత ఇల్లు అండి. అన్ఫార్చునేట్లీ అందరూ కొంచెం లాస్ వచ్చి చనిపోయారు. మా అత్తయ్య బావలు వాళ్ళందరూ చనిపోయారు. సో వీళ్ళ ముగ్గురే ఉన్నారనమాట. ఇది కూడా అమ్ముదామని చెప్పేసి ప్లేస్ని అనుకుంటున్నాము. ఇదైతే 7 సెంట్లు ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది. సో అక్కడి నుంచి అయితే మేము అంటే ఆ ప్లేస్ అనేది మాకు కలిసి రాలేదు అని చెప్పేసి మేము అక్కడి నుంచి వేరే ఊరికి వచ్చేసి ఉంటున్నాము. ఇంకా అక్కడైతే మా వదిన అక్కడే ఉంటుందన్నమాట. ఆ ఇంట్లోనే, మా పాత ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మా ఆడపడుచు పిల్లల్ని మా ఇంటి దగ్గర వదిలేసి ఇంకా ప్రయాణం మొదలు పెట్టాము. ఎక్కడికి అనుకుంటున్నారా? అదేంటండి, మా హస్బెండ్ వాళ్ళ అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. మరి మాకు బ్రదర్స్ ఉంటారు కదా, మరి నేను మా పుట్టింటికి వెళ్ళొద్దా? అందుకనే ఇంకా ప్రయాణం మొదలెట్టేశాను. లాంగ్ జర్నీ అంటే ఎంతమందికి ఇష్టం మీలో? అసలు చాలా బాగుంటుంది లాంగ్ జర్నీ. విసనపేట నుంచి ఖమ్మం వెళ్ళాలంటే వామ్మో చాలా కష్టం. అసలు మ్యారేజ్ కాకముందు అయితే లాంగ్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఇంట్రెస్టే పోయిందండి. పిల్లల్ని వేసుకొని ఎండలో బైక్ మీద అసలు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడతాను. అందుకే ఎప్పుడో ఒకసారి వెళ్తాను అనమాట మా పుట్టింటికి. నార్మల్గా అయితే నేను ఈ సంవత్సరం అసలు రాఖీ కట్టకూడదనే పక్కాగా డిసైడ్ అయ్యాను. ఎందుకంటారా, కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి అలాగా వద్దులే ఇయర్ అని అనుకున్నాను. కానీ పోయిన సంవత్సరం కూడా నేను మా తమ్ముడోళ్ళకి రాఖీ కట్టలేదు. ఎందుకంటే నేను మా చిన్నబాబుని అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నానన్నమాట, 7th మంత్. ఇంకా ఆ టైంలో వెళ్ళి ఎలా కడతాము, మళ్ళీ లాంగ్ జర్నీ కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మా బ్రదర్స్ ఇంకా అప్సెట్ అయిపోతారు. ఇంకా అలా అందుకని చెప్పేసి ఇంకా ఖమ్మం అయితే వెళ్తున్నామండి. ఇక చూడండి, అసలు ఈ ఖమ్మం వస్తే చాలండి, కొంచెం ఈ లైట్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ బాగా సెట్ చేస్తారు. ఇదంతా తెలంగాణ కదా, అసలు బాగుంటుంది అన్నమాట మన ఆంధ్ర కన్నా. ఇక్కడ రోడ్లు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, అసలు చాలా బాగా కట్టారు. చాలా నీట్గా కూడా ఉంటుంది. మన ఆంధ్రాలో కొంచెం తక్కువే అంటే నాకు తెలిసి, నేను చూసినంతలో. మన ఆంధ్ర కూడా బెటరేలేండి. అలా అన్నాను కదా అని చెప్పేసి నన్ను ఇంకా తిట్టుకోకండి. ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడైతే ఇదంతా చెట్లు అండి. ఈ ల్యాండ్లో ఉన్నప్పుడు చాలా చెట్లు ఉండేవి. సో అవి అయితే మొత్తం కొట్టేసి చక్కగా నీట్గా చేశారు దీన్ని. అంటే ఇళ్ళ ప్లేసులకి ఇచ్చారు అనుకుంటా, మేబీ, నాకైతే తెలీదు. అందుకని మామూలుగా చూపిస్తున్నాను, చక్కగా నీట్గా ఉంటుందని. ఈ ల్యాండ్ చాలా పెద్దదండి. ఇంకా ఉండే కొద్దిగా కొండలో ఇంకా పైకి ఉంటాయి అన్నమాట హౌసులు అనేవి. ఇక చూసారా ఇక్కడ, వామ్మో, నేను ఎప్పుడు వచ్చినా ఇవి భలే ఉంటుందండి. ఈ ప్లేస్ బాగా నచ్చిద్ది అనమాట. సూపర్గా ఉంటుంది అసలు. ఫుల్ చూడండి ఎంత బాగుందో ల్యాండ్ అనేది. పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసుకొని చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వెలుగుమట్ల అర్జున్ పార్క్ అంట. ఒక్కసారైనా లోపలికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదామా అనుకుంటే మా హస్బెండ్ ఎక్కడండి, అస్సలు ఆపడు బండి. వెళ్ళిపోవడమే ఇంకా ఆగమేఘాల్లో. ఒక్కొక్కసారి మా ఆయన బండి తోలుడికండి నా గుండెల్లో దడ పుట్టిద్దండి. ఎందుకంటే మనం ఎంత నెమ్మదిగా వెళ్ళినా అవతల వాడు వచ్చే స్పీడ్ చాలా భయంకరంగా ఉంటుంది. అందులోనూ బైపాస్ కదా, ఇంకా లారీలు, ఆటోలు, బస్సులు, వామ్మో ఎంత భయమోనండి నాకు. ఇంతవరకు బాగానే మస్తు మజాగా ఉండేది జర్నీ అంటే, కానీ ఇప్పుడే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయిందిలేండి, అందువల్ల నాకు జర్నీలు అంటేనే భయం వేస్తుందండి. ఎందుకు అప్పుడే మొదలెట్టేశారండి వినాయకుడి విగ్రహాలు అయితే.
సిటీ అవుట్కట్స్లోనే ఉన్నాము. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. ఇక్కడైతే రోడ్లు అయితే 4 రోడ్లు ఉంటాయండి. ఫస్ట్లో మాకు తెలీదు, ఖమ్మం వచ్చిన ఫస్ట్లో అయితే రోడ్లలో మేము కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం, ఎటు వెళ్ళాలి ఏంటి అని. ఒకసారి అయితే తప్పిపోయి వేరే ఊరు వెళ్ళిపోయామన్నమాట. మాకు అర్థం కాలేదు ఎటు వెళ్ళాలనేది. తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్కి దారి అడుగుతూ అలా వచ్చాం. ఈ 2 ట్యాంకీలు చూసారండి ఎంత బాగున్నాయో, డిజైనబుల్గా చాలా బాగున్నాయి కదా. ఈ రెండు ట్యాంకీలు వాటర్ ట్యాంకీలనే మేము గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు వచ్చినా. ఇది వస్తే కొంచెం మనసు శాంతిగా ఉంటుంది అన్నమాట. అంటే సిటీలోకి వచ్చేసామని అర్థం. ఇంకా అవి కనిపిస్తే కొంచెం రిలాక్స్ అవుతాం. ఇంకా బండి మీదే ఇదంతా సిటీ లోపల వచ్చేసింది. ఇంక ఇదేంటి, సిగ్నల్ పడిందా. ఇంతవరకు ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉండేది. అంటే ఈరోజు మేము సండే అనమాట, ఈరోజు సండే బయలుదేరి వెళ్ళాము, అందుకనే కొంచెం తక్కువగా ఉంది ట్రాఫిక్. మేము ఎప్పుడు వచ్చినా అసలు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ సౌండ్స్కి అసలు చెవులు పగిలిపోయేలా అనిపించిద్ది ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. మళ్ళీ మార్నింగ్ టైము, అంటే మేము పొద్దున్నే మార్నింగే బయలుదేరాము. అంటే ఎండలో వెళ్ళలేక పిల్లల్ని వేసుకొని అని చెప్పి బయలుదేరామన్నమాట. చూడండి కొంచెం ప్రశాంతంగా ఉంది. సండే కదా, అందరు ఇళ్ళల్లోనే ఉంటారు. ఇదైతే బస్ స్టాండింగ్ అండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, ఎందుకంటే ఖమ్మం బస్ స్టాండ్ అయితే చాలా బాగుంటుందండి. అసలు అంటే మేము బండి మీద వచ్చాం కదా స్పీడ్గా, అందుకే మీకు సరిగ్గా కనిపించలేదు, కానీ బాగుంటుంది బస్ స్టాండింగ్ అనేది. ఎంట్రన్స్ సూపర్గా ఉంటుంది. ఇదైతే వంతెనండి. అంటే మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఖమ్మం మొత్తం మునిగిపోయింది, బ్రిడ్జి ఇరికిపోయింది అని మీరు వినే ఉంటారు పోయిన సంవత్సరం. అది ఇదేనండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. వామ్మో, అప్పుడైతే ఈ బ్రిడ్జి దాకా వచ్చినాయి అంటండి. దీని పక్కన ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది, అది ఇరిగిపోయింది. ఇప్పుడు దాన్ని కొత్తగా కడుతున్నారు. ఇంకా 2 ఇయర్స్లో అయిపోద్దంట. చూసారా విగ్రహాలు, అబ్బా చాలా బాగున్నాయి కదా. ఇంకా దారి పొడిగినే మొత్తం విగ్రహాలే పెట్టి ఉంచారండి. ఖమ్మం ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇంకా పండగ దగ్గరలోనే ఉంది కదా, ఇంకా పండగ చేసుకుంటారనమాట. కొంటాకు వచ్చినట్టు ఉన్నారులేండి జనాలు, తక్కువగానే ఉన్నారు. ఇంకా పండగ దగ్గరలో ఉందనంగా వచ్చి కొంటారు. ఏంటి, గొర్రెలు కూడా ఉన్నాయి సిటీలో గొర్రెలు కూడా ఉన్నాయా అంటే ఇప్పుడే చూసేలేండి. పొలాలు, గేదెలు, అబ్బా భలే ఉన్నాయి కదండి పల్లెటూరులాగా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంక మొత్తం మా మమ్మీ వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచి ఈ లోపలికి వెళ్ళాలి. ఇదంతా ఇదంతా ఏమంటారంటే టీచర్స్ కాలనీ అనమాట. ఖమ్మంలో టీచర్స్ కాలనీ దీన్ని అనేది, ఈ ఏరియాని. టీచర్స్ కాలనీ అన్నాను కదా అని చెప్పేసి మా అమ్మ మా నాన్న టీచర్స్ అనుకుంటారేమో, అలా ఏం కాదండి. ఇక్కడే రెంట్ హౌస్లో ఉంటున్నారు వాళ్ళు. ఈ ఖమ్మంలోనే మా బ్రదర్స్ అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటున్నారు. అబ్బా చూడండి చుట్టూ పొలాలు భలే ఉన్నాయి కదా. ఇక్కడ అంటే అటు ఇటు డాబాలు ఉండి మధ్యలో పొలాలు ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పొలాలు వేయలేదు, ఇంకా అప్పుడు మొత్తం ఎండిపోయి ఉందన్నమాట ఇవంతా. ఇప్పుడు చూడండి బాగా వేసారు వరి, చాలా బాగుంది ప్రశాంతంగా. పొల్యూషన్ అనేది అసలు సౌండ్స్ అనేవి వినిపించడం లేదు ఇంత దూరంలో కూడా. భలే కట్టారు కదండి. ఎంతైనా సిటీయే. లాస్ట్ టైం ఏమో పత్తి పంట వేసారండి, ఇప్పుడేమో వరి వేసారు. వరి పొలం చూడండి గ్రీన్గా బాగుంది. ఇంకా వచ్చేసిందండి మా హౌస్ అనేది. ఇక్కడ గేదెలు, పేడలు ఇటు సైడ్ కూడా ఉంటాయి. ఇది సిటీ మధ్యలో ఉందన్నమాట ఈ ఊరు. వీళ్ళకి డైర్లు కూడా లేవు అసలు. ఇంకా అక్కడ కూర్చుంది కదా వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా ఇది మా అమ్మ వాళ్ళదనమాట ఈ హౌస్ అనేది. ఇంకా చూసారా ఇదేనండి, ఇంకా వచ్చేసింది. ఇదిగోనండి మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట. ఇదైతే గోరింటాకు చెట్టు. సో నా ఇల్లు పోయి మా మమ్మీ వాళ్ళ ఇల్లు అని అంటున్నానంటే, నాకు మ్యారేజ్ అయింది కదా, ఇంకా నా ఇల్లు ఎలా ఇద్ది చెప్పండి మీరే. ఇంకా వాళ్ళ ఇల్లు ఏదో మనం చుట్టం చూపుకు వస్తాం అంతే అప్పుడప్పుడు. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు పెంచుకునే కుక్క. ఈ కుక్క అంటే మా తమ్ముళ్ళకి చాలా ఇష్టం, మంచిగా పెంచుకుంటారు దాన్ని. ఇంకా నా చేతిలో పిల్లోడు ఉన్నాడని మా ఆయనే నా కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నాడండి. ఇంకైతే వచ్చేసాను లోపలికి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైము ఇలా రెడీ అయ్యానండి. సింపుల్గా శారీ కట్టుకొని, మా బ్రదర్స్కి రాఖీ కట్టాలి కదా అందుకని
ఇంకా మొదలు పెడదామా. నాకైతే 5 తమ్ముళ్ళండి, సొంత తమ్ముళ్ళే. మేము మొత్తం 6 అనమాట. నేను ఒక్కదానే అక్కనే. వీడైతే 3వ. సో నా తర్వాత అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను చూపించలేదు వాడిని. వాడి తర్వాత వీడు 3వ అనమాట. ఇంకా మ్యారేజెస్ ఏం కాలేదులేండి. వీళ్ళు వచ్చేసి బయట వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మా తమ్ముడికి బొట్టు అయితే పెట్టాను, నాకు బొట్టు పెట్టాడు మా తమ్ముడు. ఇంకా స్వీట్ కూడా ఇంకా తినిపించేసాను. ఇప్పుడు రాఖీ కడదాము. చూడండి మా తమ్ముడు నాకు కూడా తినిపించాడు. ఇప్పుడైతే రాఖీ కట్టేద్దాం. మా అమ్మ అండి వెనకాల ఉన్నది. ఆవిడకి నాలనే వీడియోస్ అంటే ఫొటోస్ అంటే ఇష్టం. నేనైతే ఈ సంవత్సరం రాఖీలు మంచి కొన్నాను. ఏ మాటకు ఆ మాటేనండి. మా తమ్ముడోళ్ళకి ఏ సంవత్సరం రాఖీ కట్టినా సంవత్సరాల తరబడి ఉంచుకుంటారు, ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట రాఖీలు అనేవి. అసలు మీరు నమ్మరు, మా పెద్ద తమ్ముడికైతే నేను 2 years క్రింద కట్టిన రాఖీ ఇప్పుడు కూడా ఉంది. నేను చూశాను, అదేంట్రా ఇప్పటికీ ఉందా అంటే అవునక్క ఉంచుకున్నాను, ఊడిపోలేదు అని అన్నాడు. తనైతే ఓకే అమ్మ, నువ్వు లేకపోతే అత్త ఈరేన తర్వాత ఈరేనైతే మౌన్ తిప్పమ్మా నువ్వు కడితు అది నవ్వుతాలే. తిను తిను, నీ తింటాక తెచ్చింది. వీడైతే 4వ తమ్ముడు. వీడికి సింపుల్గా ఉండాలని నేను వేరే రాఖీ తీసుకున్నాను. చూసారా, అంటే ముందు వీడియోలో ఏంటంటే మా తమ్ముడోళ్ళ వాయిస్ కొంచెం, మా అమ్మ వాయిస్ కొంచెం జోక్గా అనిపించింది. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా అలానే ఉంచేసాను అనమాట వీడియోస్లో. ఇంకా కంటిన్యూ చేశాను వాయిస్ అనేది. ఎలా రాఖీ కట్టాలో, ఎలా ముళ్ళు వేయాలో కూడా మా అమ్మాయి పక్క నుండి చెప్తా ఉంది నాకు. ఉచ్చుముడేయి, ఆ ముడేయి అని చెప్పేసి. ఇంకా వీడికి కూడా కట్టేశాను. ఇంకా లాస్ట్ వచ్చాడు మా బుడ్డ తమ్ముడు అనమాట. ఏదైనా జోక్గా తీసుకుంటాడు, జోకులు బాగా వేస్తాడు ఈ తమ్ముడైతే. అందరు నవ్విస్తూ ఉంటాడు, ఏది చెప్పినా బిల్డప్గా చెప్తాడనమాట మా వాడు. మా చిన్న తమ్ముడు అనమాట. ఎవరైనా బాధలో ఉంటే వీడు మాటలు వింటే ఖచ్చితంగా నవ్వుతూ ఉంటారు, బాధను మర్చిపోయి అలాంటి జోక్స్ వేస్తారు ఈ తమ్ముడైతే. ఇంకో రాఖీ కడుతున్నాను. వీడికి కూడా లడ్డు ఆశీర్వాదం ఇచ్చి, ఏంటో అలా ఆశీర్వాదం ఇస్తుంటే నాకు నేనే పెద్ద అమ్మాయిలాగా అనిపించింది. పెళ్ళి కానప్పుడు అక్షంతలు అయితే అసలు వేసేదాన్ని కాదు, ఓన్లీ రాఖీ కట్టి స్వీటు ఏదైనా పెట్టేదాన్ని. ఇప్పుడైతే అక్షంతలు వేసాను, అందరి మీద వేసి చక్కగా ఆశీర్వదించాను. పెళ్ళైతే పెద్ద మనుషులు అయిపోతారు అంటారు కదా, అది నిజమే. పెళ్ళి కాకముందు దానికి చాలా తేడా ఉంది. ఏదైనా అనుభవంతోనే. ఇంకా మా అమ్మ అయితే లాస్ట్లో నన్ను కూడా వీడియో తింపండి అని చెప్పేసి అడిగింది. ఇంకా ఇదైతే మా బుజ్జి మేకపిల్ల. దీన్ని అయితే పెంచుకుంటున్నాం అమ్మవారికి అని మేము పెంచుకుంటున్నాం అనమాట దీన్ని, మా అమ్మ వాళ్ళు.
సో దీన్ని నేనే కొనిచ్చాను అనమాట మా అమ్మ వాళ్ళకి. ఇప్పుడైతే కొంచెం పెద్దదైంది. నేను తీసుకున్నప్పుడు చాలా చిన్నది, ఇది చిన్నపిల్ల. ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయ్యి బాగా గారాబం చేస్తుందంట. ఇంట్లో అందరు ఒళ్ళోకి వెళ్ళి పడుకుంటుందంట. అందుకే ఇంట్లో ఒక మనిషిలాగా దాన్ని కూడా, ఆ కుక్క పిల్లని అండ్ మేక పిల్లని కూడా చూసుకుంటారు మా తమ్ముళ్ళు. మనుషుల కంటే ఎక్కువగా జంతువులకే విలువిస్తారు మా ఇంట్లో అయితే. మా నానేమో కానీ మా తమ్ముళ్ళు మాత్రం పక్కాగా ఇస్తారండి. ఇంకా వాటిని ఏం తిట్టినా అసలు ఊరుకోరు. ఇంకా మొత్తం తిరిగైతే తెల్లారే ఇంకా వెళ్ళిపోతున్నాము మా ఇంటికి మేము. ఇంకా పిల్లల్ని వేసుకొని బండి ఇంకా స్టార్ట్ చేసాము. చూసారా మా అబ్బాయి అయితే బండి మీద హాయిగా ఆడుకుంటూ ఉంటాడు, అటు ఇటు కదిలిపోతూ ఉంటాడు. ఓకేనండి, ఇక్కడ ఈ గుడి చూసారా, చాలా బాగుంది కదా. బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది, అంటే ఖమ్మానికి వెళ్ళే రూట్లో వైరాలో ఉంటుంది ఈ గుడి. ఓకేనండి, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి, అలాగే లైక్ చేయండి. మరి ఉంటాను, బాయ్.